ప్రపంచంలోని అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి చీనా వంతెన ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ చీనా బ్రిడ్జి ఎన్నో వింతలు విశేషాలకు నెలవుగా మారింది. అలాంటి అద్భుతమైన బ్రిడ్జి నిర్మించిన మన దేశంలో తాజాగా ఓ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముందే విమర్శల పాలవుతోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్మించిన ఒక రైల్వే బ్రిడ్జి ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. నగరంలోని ఐష్బాగ్ స్టేడియం సమీపంలో నిర్మించిన ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో వినూత్నంగా నిర్మించారు. అయితే 2 ఏళ్ల క్రితం ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభించగా త్వరలోనే పూర్తి కానుంది. అయితే ఈ ఆర్ఓబి ఇంకా ప్రారంభం కాకముందే స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ రైల్వే బ్రిడ్జిపై ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరుగుతాయని స్థానికంగా ఉంటున్న వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న స్థలం కొరత, దగ్గరలోనే మెట్రో స్టేషన్ ఉండటం వల్ల ఆ బ్రిడ్జిని అలాగే నిర్మించాల్సి వచ్చిందని, దానికి వేరే మార్గం లేదని అధికారులు చెబుతున్నారు. ₹18 కోట్ల వ్యయంతో 648 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి చిన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ బ్రిడ్జి మధ్యలో ఒక ప్రాంతంలో 90 డిగ్రీల కోణంతో మలుపు నిర్మించడమే తాజా వివాదానికి కారణమైంది. ఈ రైల్వేపై వంతెన నిర్మాణం 2023 మార్చి నెలలో ప్రారంభమైంది. ఇక ఆ బ్రిడ్జి నిర్మాణానికి స్థలం కొరత ఉందని, దానికి సమీపంలోనే మెట్రో రైలు స్టేషన్ ఉండటం వల్ల ఈ విధంగా నిర్మించడం తప్ప వేరే మార్గం లేదని దానికి సంబంధించిన అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆర్ఓబి దాదాపు పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం జరుపుకునేందుకు సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఆర్ఓబి అందుబాటులోకి వచ్చిన తర్వాత నిత్యం సుమారు 3 లక్షల మంది ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఆ బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన కారణంగా దానిపై స్థానికులు మాత్రమే కాకుండా ఆ బ్రిడ్జి ఫోటో చూసిన నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో ఆర్ఓబి డిజైన్పై తీవ్ర విమర్శలు లేవనెత్తుతున్నారు. ఈ రకంగా ఒకే చోట 90 డిగ్రీల కోణంలో మలుపు ఉండటం వల్ల వాహనాలు తిరిగి రావడానికి కష్టమై నిత్యం ప్రమాదాలకు కారణం అవుతుందని వారు చెబుతున్నారు. అయితే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ విడి వర్మ ఈ బ్రిడ్జి వివాదంపై మీడియాతో మాట్లాడారు.
మెట్రో స్టేషన్ కారణంగా ఆ ప్రదేశంలో స్థలం చాలా తక్కువగా ఉందని, స్థలం లేకపోవడం వల్ల వేరే మార్గం లేక ఇలా నిర్మించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆర్ఓబి నిర్మించడానికి ప్రధాన ఉద్దేశం రైల్వే ట్రాక్ కు ఇరువైపులా ఉన్న 2 ప్రాంతాలను కనెక్ట్ చేయడమేనని తేల్చి చెప్పారు. అయితే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై చిన్న వాహనాలు మాత్రమే నడుస్తాయని, భారీ వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.